గోకారం సర్పంచ్ అభ్యర్థి పంచుగుల పరశురాములను గెలిపించుకుంటామని మాజీ ఎంపీటీసీ సభ్యులు గోపిడి శ్రీనివాసరెడ్డి అన్నారు. పరశురాములు గతంలో సర్పంచ్గా గ్రామానికి సేవలు అందించారని, వయసు మీద పడిన పనిచేసే సేవాగుణం ఉంది కాబట్టి ఆయన పేరును ప్రతిపాదించినట్టు గోపిడి శ్రీనివాసరెడ్డి అన్నారు. మిత్రులకు నమస్కారం. స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా గ్రామ పంచాయతీ గోకారం నుండి సర్పంచ్ అభ్యర్థిగా బీజేపీ బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి పంజుగుల పరశురాముల్ని మేము సర్పంచ్ అభ్యర్థిగా ఎన్నుకున్నాం. ఈ ఎన్నికల్లో గెలుపు మాదే. ఎందుకంటే వయోవృద్ధుడైన పరశురాములు గారు ఆయన ఆరోగ్యంగా ఉన్నారు. చాలామంది ప్రత్యర్థి పార్టీ అంటున్నారు వయసు అధికంగా ఉంది, ఈయన ఈ గ్రామాన్ని ఏం పరిపాలిస్తారని. వయసు కాదు, ఆయన మనసు ఇంకా యవ్వనం, ఆయన ఇంకా మంచి వ్యక్తిత్వం. ఈ గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడవాలంటే పరశురాములు గారే సరైన వ్యక్తి. ఎందుకంటే ఆయనకు ఏ చిన్న సమస్య వచ్చినా ప్రజలకు ఆయన ధర్మం వైపు న్యాయం వైపు ఉంటాడు. ఎక్కడ కూడా అధర్మం వైపు ఉండడు. తన వాడైనా తప్పు చేస్తే ఆయన ముందుండి దండించి తిట్టేవాడు. ఎవరికి కూడా భయపడాడు, న్యాయం వైపు నిలబడతాడు. అందుకొరకే ప్రజలందరూ నోళ్ళలో ఉన్నటువంటి వ్యక్తి పరశురాములు. ఆయనకు కేటాయించే గుర్తు ఉంగరం గుర్తు. ఈ ఉంగరం గుర్తుపై ఈ గ్రామ ప్రజలు అత్యధికమైనటువంటి మెజార్టీతో గెలిపిస్తారని నమ్మకం ఉంది. ఎందుకంటే ఈ గ్రామం అభివృద్ధి చెందాలన్నా, ఈ గ్రామంలో స్థానిక సమస్యలన్నీ కూడా పరిష్కారం కావాలన్నా పరశురాములు గారే ఒక నిజమైనటువంటి అభ్యర్థి. పరశురాములు గారైతేనే ఈ సమస్యల పట్ల స్పష్టమైన అవగాహన ఉన్నటువంటి వ్యక్తి. ఈ గ్రామంలో డ్రైనేజీలు తెచ్చినా, ఈ గ్రామంలో విద్యుత్ కనెక్షన్లు వచ్చినా, ఈ గ్రామంలో నల్లా కనెక్షన్ ఇచ్చినా ఆయన క్రెడిట్ ఆయనకే దక్కుతుంది. ఎందుకంటే 2002 సంవత్సరంలో ఈ గ్రామాన్ని 5 సంవత్సరాలు ఆయన నిర్వీటకంగా ఎక్కడ ఏ సమస్య వచ్చినా ముందుండి నడిపేటువంటి వ్యక్తి. కాబట్టి ఆయన పట్లనే ప్రజలందరూ మొగ్గు చూపుతున్నారు. ఏ ఇంటికి వెళ్ళినా వాళ్ళ ముఖంలో చిరునవ్వు ఉంది, పరశురాములు నువ్వు గెలుస్తావు, నువ్వు ధైర్యంగా ఉండని చెప్పి ఆయనకు ఎంతో వెన్నుదన్నుగా ఉంటున్నారు. మాకు కూడా నమ్మకం ఉంది. యువతంతా కూడా ఆయన వైపు మొగ్గు చెప్తున్నారు. వయోవృద్ధుడైన కూడా యువకులంతా కూడా ఆయన వెన్నట్టు ఉన్నారు. ఈరోజు హైదరాబాద్లో మా గ్రామ యువత దాదాపుగా 150 నుంచి 200 ఉంటారు. వాళ్ళందరూ కూడా ఒకటే మాట, పరశురాములు అయితేనే మనకు గెలుస్తాడు, పరశురాములే ఉండాలని చెప్పి వారు ఎవ్వరు కూడా రూపాయి కూడా ఖర్చు బస్ కిరాయిలు పెట్టుకొని ఏమాత్రం కూడా డబ్బు కానీ మద్యాన్ని కానీ లొంగకుండా ఆయనకు స్వచ్ఛందంగా వచ్చి యువత ముందుకు వచ్చి ఓట్లేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి గ్రామ ప్రజలందరూ కూడా ఒకటే అనుకుంటున్నారు, గత 5 సంవత్సరాల్లో ఈ గ్రామాన్ని భ్రష్టు పట్టినట్టు కాంగ్రెస్ పార్టీని మొత్తం కూడా పెకిలించి వేయాలి, ఈ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆనవాళ్ళు చేయకూడదని చెప్పేసి అనుకుంటున్నారు. కాబట్టి ప్రజలందరూ మూకుమ్మడిగా ఈ ఉంగరం గుర్తుపైన ఓటేసి పరశురాము గారి అభ్యర్థిత్వాన్ని ఆమోదిస్తారని మాకందరూ కూడా విశ్వాసం ఉంది వారిపైన. కాబట్టి ఈ గ్రామ యువత, ఈ గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు, వయోవృద్ధులు అందరూ కూడా ఈ ఉంగరం గుర్తుపైన ఓటేయాలని మనస్పూర్వకంగా కోరుకుంటున్నాను. నల్ల కనెక్షన్లు, పాత గ్రామానికి నల్ల కనెక్షన్ లేదు. రెండవది, మా గ్రామానికి రావాలంటే మండల్ కనెక్టివిటీ లేదు, తాలూకా కనెక్టివిటీ లేదు. రోడ్లన్నీ కూడా అస్తవ్యస్తంగా ఎంత ఘోరంగా ఉన్నాయంటే అసలు ఎవరైనా పేషెంట్ ఇక్కడి నుంచి బతికిపోవాలంటే 15 నిమిషాలు పడుతుంది రహదారి చేరాలంటే. చాలా కష్టంగా ఉంది. గత 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా కానీ ఎన్నో వరదలు వచ్చినా కూడా కనీసం రోడ్లు దిగిపోయినా కూడా ఈ గ్రామాన్ని పట్టించుకోవడం దాఖలు లేవు. కానీ ఈరోజు గ్రామంలో మీరు చూస్తున్నారు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దౌర్జన్యం, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అరాచకం. ఒక మంత్రులు, ఎమ్మెల్యేలు మొత్తం కూడా తిరుగుతున్నారు గ్రామాల్లో ప్రచారం కోసం. మా పార్టీ నుంచి ఎక్కడ ఏ సహాయం లేకున్నా ఈ గ్రామంలో ఉన్నటువంటి పార్టీ కార్యకర్తలే తామే నాయకులుగా భావించి మేము గెలిపించుకో సిద్ధంగా ఉన్నాం. మాకు పార్టీ అండదండగా లేకున్నా, ఆర్థిక సహాయకారాలు లేకున్నా స్వచ్ఛందంగా మేము పరశురాములు వెంట ఉంటాం, పరశురాములను సర్పంచ్గా గెలిపించుకుంటాం. ధన్యవాదాలు. మేము ఈ గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో, కొంతమంది నిరుపేదలకు ఇల్లు లేవు, నిరుపేదలు చాలామంది ఉన్నారు. కానీ కాంగ్రెస్ కార్యకర్తలకే ఇల్లు వచ్చినాయి, మా పార్టీ కార్యకర్త రాలేదు. మేము ఎప్పుడు గత 10 సంవత్సరాలకు పరశురాములు సర్పంచ్ ఉన్నప్పుడైనా మేము పార్టీ భేదం చూడలే. నేను ఎంపీటీసీ ఉన్నప్పుడైనా సరే పార్టీలు చూడలే. ప్రతి ఒక్కరికి సహాయం చేసాం. మా దగ్గరికి సమస్యను తీసుకొస్తే సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేసాం తప్ప పార్టీలు మేము చూడలే. కానీ గత 5 సంవత్సరాల్లో వీళ్ళు ఉన్నటువంటి వాళ్ళు, ఇప్పుడు 2 సంవత్సరాలు వీళ్ళు ఉన్నటువంటి కాంగ్రెస్ వాళ్ళు మొత్తం కూడా తమ పార్టీ క్యాండిడేట్కే ఇవ్వాలి, తమ పార్టీకి ఓటేసే క్యాండిడేట్కే మేము సహాయం చేయాలనేటువంటి ఒక దుష్ట బుద్ధితో వాళ్ళు పనిచేస్తారు. కాబట్టి గ్రామంలో ఉన్నటువంటి అందరు ప్రజలు కూడా మూకుమ్మడిగా నిరసన ఉంది, వాళ్ళలో లోపల పెళ్ళుకున్నటువంటి కోపం ఉంది. ఆ కోపాన్ని వాళ్ళు ఓటర్ రూపంలో రేపు డబ్బాలో చూపిస్తారు. అది ఈ గ్రామ ప్రజలందరూ కూడా ఒకటే నినాదం, వాళ్ళందరూ కూడా పరశురాములే సర్పంచ్, ఆయన వస్తేనే ఈ గ్రామంలో ఇక్కడ మురుగునీరు, ఇక్కడ డ్రైనేజ్ వ్యవస్థ లేదు, ఇక్కడ ఊళ్ళల్లో ఇంకా సరి అయినటువంటి మంచినీటి వసతి లేదు. ఇవన్నీ కల్పించాలంటే ఇతనైతేనే మంచి క్యాండిడేట్ అని మేము అనుకుంటున్నాం. ప్రజలందరూ కూడా అదే భావంతో ఉన్నారు. వారిని అత్యధిక గెలిపిస్తారని కోరుకుంటున్నాం.